ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకొని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. వెపనైజ్ చేసిన కారణంగా ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యావసాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చేతిలో నుంచి జారిపోయింది. న్యాయం ధర్మం అనేది గాడి తప్పింది. న్యాయం ధర్మం అనేది గాడి తప్పితే వ్యవస్థలు దిగజారిపోతే, వ్యవస్థల్లో భయం అనేది పోతే మనం మనుషులమే అన్న సంగతి మర్చిపోయే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఏమైనా మనం చేసినా కూడా పర్వాలేదు, ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఎప్పుడైతే వీళ్ళంతటా వీళ్ళే ఆ ధైర్యం తెచ్చుకున్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఇదే ఈ పర్యావసాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలో మొన్న జరిగిన సాయి కృష్ణ కేసు తీసుకున్న పోలీసుల వేధింపులకు గురై క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్న, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్న, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్న, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్లను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన.